నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శండిగాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామిలో 301వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహాత్మ్యం. ఇప్పుడు నిజమైన జంగమదేవరు వచ్చాడు మహాదేవుడు. ఆయన ఈ వేశ్యా కన్యలిద్దరిని వెంట పెట్టుకుని కాళహస్తి వైపుకి వెళ్తున్నారు. వెళ్తున్న దారిలో అడవి. ఆ అడవి వనదేవతలు ఈయన పూజ చేస్తారు. అది అలా వెళ్తున్నారు. ఆ దారిలో ఉన్నాం. మంచి వచనం రాశారు. అంటే మహాదేవుడితో ఇంత పూర్వం కూడా వచ్చారు, కానీ ఇప్పుడు ఇది మహాదేవుడితో వెళ్తున్నది వచనం కదా. పైగా వనం అంటే సాక్షాత్ శ్మస్వరం. అది సరే. నమో వృక్షేభ్యో హరికేశేభ్య అంటే పచ్చదనములకు నమస్కారం, వృక్షములకు నమస్కారం. చెప్పింది. చెంచత్ పంచాస్యంబును. చెంచత్ పంచాస్యములు. చెంచత్ అంటే కదులుతున్నటువంటి పంచాస్యము అంటే సింహములు. అంటే సింహాలు ఉన్నాయి అక్కడ. పంచాస్యము. నటన్నీలకంఠంబును. నటన్నీలకంఠమును అంటే పురివిప్పి ఆడుతున్నటువంటి నీలకంఠం. ఎవరు? నెమళ్ళు. ఇప్పుడు చూడండి, పంచాస్యుడు, శివుడికి కూడా పంచాస్యం అనే పేరు. ఆయన కదులుతున్నాడుగా. ఆయన నటరాజుగా, నీలకంఠుడిగా. ఆయన నీలకంఠుడు అంటే నెమలి అని ఒక అర్థం ఉంది, ఇది ఒక అర్థం. విలసిత శివంబును. విలసిత శివంబును అంటే విలసిత, బాగా విలాసవంతమైనటువంటి శివము అంటే అది ప్రకటితమైనటువంటి పార్వతి. శివం. శివ భవానీ రుద్రాణి. శివ అంటే శివుడు. శివా అమ్మవారు పార్వతి. విలసిత శివము అంటే పార్వతీదేవితో కలిసినటువంటి. విలసిత ప్రకటితలైన అంటే విలసిత ఇక్కడ ప్రకటితములైన శివంబును గలది. ఇంకో విషయం అంటే ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. శివ అంటే నక్క. వీళ్ళు ఇక్కడేమో శివం. శివం అంటే పార్వతి. శివ అంటే నక్క. ఆ అడవుల్లో నక్కలు ఉన్నాయి. ఆశ్రిత లూతావాతాశన మాతంగ కిరాతులు. అదిగోండి వాసిత అక్కడ బాగా ఉన్నాయి. ఏమిటి? లూత. లూత అంటే పురుగులు. తర్వాత సాలెపురుగులు. మాతంగ అంటే ఏనుగులు. వాతాసన అంటే పాములు. వాతము అంటే గాలి. గాలియే ఆహారంగా కలిగింది కాబట్టి వాతాసన కాదు. మాతంగ అంటే ఏనుగు. కిరాతము అంటే కిన్నెర్లు. ఇది మామూలు అడవిలో ఉన్నారు. అడవిలో పాములు, సాలెపురుగులు, ఏనుగులు, కిరాతులు కొంతమంది అంటే అడవి జాతుల వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఈయన దగ్గరే ఉన్నాయి. వలసిత, సాలెపురుగు, మాతంగ, ఏనుగు తోలుంది ఇంటి. తర్వాత మాతంగ వాతాసనము, పాములు. ఈయన కిరాత రూపధారణం. ఆది కిరాతుడు ఈయనగా. ఈయన మించిన కిరాతుడు ఎవరున్నారు? అది. తర్వాత ఏ వంక చూసినా అడవిలో ఎటువైపు చూసినా చూడండి శంకరాకార స్మరణాకారం. ఎటువైపు చూసినా శంకరుడే ఉన్నట్టుగా ఉంది. ఇటువైపు చూసామనుకోండి పంచాస్యం అంటే సింహం అంటే శివుడేగా. ఇటువైపు చూసామనుకోండి నీలకంఠం శివుడేగా.
ఇటువైపు చూసాం మాతంగం అంటే పూలితోలు కట్టుకున్నా నీ శివుడేగా. ఇటువైపు చూసాం శివము అంటే పార్వతి అంటే నక్కలు అక్కడ పార్వతి. కాబట్టి ఎటువైపు చూసినా శంకరాకారము, శంకరాకారం అంటే శివుడి ఆకారం. శం అంటే శుభకరమైనటువంటి ఆకారము కలిగినటువంటిది. సమున్నత సమున్నత శిలా విలిఖిత కతలంబును. అది సమున్నత శిలా విలిఖిత కథలంబును అంటే అది కితలమే కథ. సమున్నత శిలా విలిఖిత కితలంబును అంటే పైగా ఎత్తుగా ఉన్నటువంటి శిలా విలిఖితము, రాతి చేత గీయబడినటువంటి కితలము. కితలం అంటే ఆకాశం అంటే ఆకాశంలో ఏవో ఇట్లా రాసినట్టుగా ఉంటుంది. గగనమంతా సురవర్మకం. అది గగనవర్మ గగనం అనంతం సురవర్మకం. అది గగనం అన్న అనంతం అన్న కితలం అన్న ఆకాశం అన్న. తర్వాత చతుర్భుజ శతమఖావధి నిర్జర లోచనా గోచరం. అది ఎక్కడ ఎలా ఉందంటే చతుర్ముఖులు మామూలు శంకరార్థంలో తీసుకున్నాం అనుకోండి. చతుర్భుజుడు 4 భుజములు గలవాడు విష్ణుమూర్తి. చతుర్ముఖుడు అంటే ఈయన బ్రహ్మదేవుడు. శతమఖ అంటే ఇంద్రుడు, ఆబాది మొదలైనటువంటి వాళ్ళు. నిర్జర లోచనా గోచరం అంటే నిర్జరులు దేవతలు సంచరించేటువంటి లోచన వాళ్ళకు కూడా అగోచరం అంటే వాళ్ళకు కూడా తెలియనటువంటి ఒక ప్రదేశం. వాళ్ళకు కూడా తెలియనటువంటి ఒక ప్రదేశం. తర్వాత ఇక్కడ చతుర్భుజ భుజములు అంటే అడవి రక అర్థంలో ఏంటంటే చతుర్భుజములు అంటే 4 కాళ్ళు కలిగి. శతమఖ అంటే కొన్నిటికి 1000 ఉంటాయి కాళ్ళు. అటువంటి కాళ్ళు అంటే లిటరల్లీ కాళ్ళు అని కాదు, అక్కడ కింద పడేటువంటి ప్రదేశాలు. మునిజన భాగధేయంబులు అక్కడ మునిజనుల చేత భాగధేయము అంటే భాగ్యం అంటే మునిజనుల యొక్క భాగ్యం అంటే మునిజనులకు భాగ్యం. ఇది ఆ అరణ్య ప్రదేశాల్లోనే కదా వాళ్ళు ఉండేవాళ్ళు. శంకరుణ్ణే కదా వాళ్ళు తలుచుకునేది. అనపాయ సుఖి ప్రదాయకం. అనపాయం అంటే నిరంతరము సుఖమునిచ్చేటువంటి ప్రదేశము. ఇది అరణ్యం. పురాణ వాణి ప్రణిత మహితమును పురాణముల్లోను వాణి ప్రణితము. వాణి అంటే సరస్వతీదేవి. వాణి ప్రణితం పైన అంటే అక్కడ పురాణాల్లో చెప్పారు వాణి ప్రణితం. ఏది అరణ్యాల్లో తపస్సు చేస్తే ఏవేవి వస్తాయి. వాణి ప్రణితమును గణనాతీత ప్రభావంబున. అది గణనాతీత. ఈ అరణ్యం యొక్క ప్రభావం ఎవరు చెప్పలేదు. అలాగే శంకరుడు యొక్క ప్రభావం కూడా ఎవరు చెప్పలేదు. శంకరుని యొక్క ప్రభావం కూడా ఎవరు చెప్పలేదు. అది అటువంటి ప్రభావం కలిగిన శంకరుడు లేదా ఈ అరణ్యము. ఉరులింగ సముల్లాసంబును అనుకరించు. అది ఉరులింగ సముల్లాసంబు అంటే ఊరు గొప్పదైనటువంటి లింగ అంటే శివలింగము యొక్క సముల్లాసంబు అంటే గొప్పదైనటువంటి శివలింగమును ఉల్లాసంతో అంటే ఆరాధించాలనేటువంటి కోరికతో అనుకరించు. అంటే ఎంత తొందరగా వెళ్ళి ఆ కళహస్తీశ్వరుని సేవిద్దామా అనేటువంటి ఆతృతలో ఉన్నారు ఆ వేశ్యాకండి. సముల్లాసముగా ఉండు. దక్షిణ కైలాసంబు కట్టెదుటను అటువంటి దక్షిణ కైలాసం కట్టెదుట అంటే వాళ్ళకి ఎదురుకుండా పొడగలే వచ్చేసి వాళ్ళకి కనపడి.
వీళ్ళకి ఎలా ఉంటుంది చూడండి, ఇప్పుడు అన్నమయ్య చూడంగా అదిగో అల్లదిగో అన్నాడు చూడంగా. అంటే వాళ్ళకి ఆ గుడి చూడంగానే ఆ గుడిలో అంతరాలయంలో ఉన్నటువంటి ఆయన వీళ్ళకి దర్శనం అయిపోతాడు. అది వాళ్ళకి అలా వస్తుంది. కట్టెదుటం పొడగట్టె అంటే ఎదురుకుండా కనబడింది దక్షిణ కైలాసం. అట్టి ఎడ ఆ సమయంలో పడంతులు అడవి వెడలి. ఈ పడంతులు అంటే ఈ కన్య పిల్లలు, ఈ వేశ్యగలలు అడవి వెడలి, అడవి నుంచి బయటకు వచ్చి ఎడపడని సంతోషంబున, అది ఎడపడని సంతోషంబున అంటే మనకంటే ఇన్సెస్ అలా ఎడపడని సంతోషం అంటే ఎడలేని, అంటే మధ్యలో గ్యాప్ లేని సంతోషం అన్నమాట. ఎడలేని అలా ఒక ధారగా సంతోషములకు బ్రేక్ లేదు, ఒక ధారగా వస్తున్నటువంటి సంతోషంతో వడయుడు అంటే ఆ శివుణ్ణి లేదా ఆయన్ని తీసుకొచ్చిన వాడిని ఆయన్ని కొనియాడు. ఎన్నాళ్ళకి మా కోరిక నెరవేరింది. ఆ దక్షిణ కైలాస దర్శనం, కైలాస అద్దరి కనిపించింది, ఇంకా లోపలికి వెళ్ళలేదు వీళ్ళు. అది కనిపించేటప్పటికే వీళ్ళకి చాలా సంతోషంగా. తర్వాత ద్రవిడ జంగమ పొంగ ఉండును సంగడి చనుదెంచు జంగమ లింగంబులతోడ కూడా ప్రసన్న కాళహస్తి హిమ గభస్తి చూడామణి పొంతకు అంతర్ధానం అవతరించిన. ఈయన ఏం చేశాడు? ఈయన ఒక్కడు రాలా, ఈయనతో పాటు ఇంకొంతమంది జంగమదేవులు వచ్చాడు, అంటే ప్రమధులతో సహా వచ్చాడు. ఈయన అక్కడ ఈయన ఏం చేశాడు? అక్కడ వరకు వచ్చాడు. అక్కడ వరకు వచ్చి కాళహస్తి కనిపించేసింది, గుళ్ళోకి వెళ్ళడమే. అక్కడికి వచ్చి ఈయన చూశాడు, ఆహా వాళ్ళు ఆ శివుణ్ణి పొగుడుతూ ఉన్నారు. వాళ్ళకి ఆ నత్తీర ఇవి ఉన్నాయి కదా, అవి వచ్చినా పొగుడుతూ ఉండగా ఈ శివుడు ఈ జంగమదేవరు లేరు, ఆయనతో వచ్చినటువంటి మిగతా జంగమలు కూడా లేరు. అందరూ అంతర్ధానం కనపడలేదు. ఎవరికి వాళ్ళు ఎక్కడ కనపడలేదు, వెళ్ళిపోయారు ఎక్కడికి వాళ్ళు అక్కడ. అది సంగతి. మత్తే పద్యం తమలోనన్ మధురాపురాంగనలు వాళ్ళు ఈ మధురాపురిలో నుంచి వచ్చినటువంటి అంగనలు, ఈ స్త్రీలు, ఈ వేశ్యాకన్యలు చోద్యం బంది ఆశ్చర్యపోయి, ఏమిట్రే ఇప్పటి వరకు మనతో పాటే ఉన్నారు కదా వీళ్ళందరూ, మనతో పాటే ఉన్నారు, మనతో పాటు నడిచారు, మన ముందరన్నారు, వాళ్ళు వెనకాలమన్నారు. ఇదిగో కాళహస్తి కనిపించింది. ఆ కాళహస్తి కనిపించినప్పుడు మన కాళహస్తీశ్వరుని ఏదో స్తుతించి ఇటు చూసేటప్పటికి ఎవరు లేరు ఇక్కడ. ఆశ్చర్యకరంగా ఉంది అనుకుంటా. శ్రీకాళహస్తి మహాదేవుడు జంగమాకృతి విభూతిన్ భృత్యులం కూడి అది భృత్యులై
భృత్యులను కూడి వచ్చి వచ్చి మదీయ వ్యధ తీర్చి మదీయ వ్యధ తీర్చి ఆత్మనగరి సీమోపకంఠంబు చేర్చి చేర్చి మరుంగొక్కటి పెట్టిపోయెనని ఇక ఏ రీతి కనుగొందు. వాళ్ళకి ఆనందము కలిగింది, ఆశ్చర్యం కలిగింది, ఆవేదన కలిగింది. వాళ్ళు చోద్యం పొంది అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఈ శ్రీకాళహస్తి మహాదేవుడే జంగమాకృతి వేసుకుని ప్రమధులతో సహా వచ్చి వీళ్ళని అడవి దాటించి ఆత్మపురి అంటే ఆయన యొక్క నగరమైనటువంటి కాళహస్తి నగరం వరకు తీసుకొచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ ఎప్పుడు చూస్తాము ఆయన? అయ్యో, కట్టెదురుగా కల్పించినటువంటి మహాదేవుడిని మహాదేవుడిగా గుర్తించలేకపోయామే అని బాధపడ్డారు. అది అక్కడ మళ్ళీ తమలో వాళ్ళు వాళ్ళ వ్యధ తీర్చాడు. వాళ్ళు ఈయన వచ్చాడు, వీళ్ళు బద్దాచాడు, వీళ్ళ వ్యధ తీర్చాడు, వీళ్ళు చూపించాడు మాయపడ్డాడు. తమలో ఆ మధురాపురి అంగనలు చోద్యముంది ఆశ్చర్యాన్ని పొంది శ్రీకాళహస్తి మహాదేవుడు జంగమాకృతి అంటే జంగమం యొక్క వేషం వేసుకుని విభూతిని అంటే విభూతి అంటే ఆ విభూతితో అంటే ఇక్కడ విభూతి అంటే రాసుకునే ఆ ఆకారంతో భృత్యులను అంటే తన యొక్క భృత్యులు తన యొక్క సేవకులు ప్రమధులతో కలిసి వచ్చాడు. ఆయన వచ్చి మదీయ వ్యధ తీర్చయ్యో మా వ్యధ తీర్చాడు. మనం కాళహస్తి చూడాలి 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 అనుకుంటున్నటువంటి ఆ వ్యధ తీర్చేశాడు, కాళహస్తికి తీసుకొచ్చేశాడు. తీసుకొచ్చి ఆత్మనగరి సీమోపకంఠం అంటే ఆత్మనగరి అంటే ఆయన యొక్క నగరమైనటువంటి సీమ, ఉపకంఠం అంటే చాలా దగ్గరికి తీసుకొచ్చాడు. ఇంకేమో 4 అడుగులు వేస్తే సీమలోకి వెళ్ళిపోయాను, కాళహస్తి లోపలికి వెళ్ళిపోతాను. అక్కడ వరకు తీసుకొచ్చి అంటే క్షేమంగా తీసుకొచ్చి వాళ్ళు మరుంగొక్కటి పెట్టిపోయి అది మరుంగొక్కటి పెట్టిపోయి అది మరుంగొక్కటి పెట్టిపోయి ఏం చేశాడు ఈయన? ఇక్కడ వరకు వచ్చి ఒక నెపము కల్పించుకున్నాడు. ఏమిటి? వీళ్ళని తీసుకురావాలి. కాబట్టి భగవంతుడు మీరు నమ్ముకుంటే అండి ఆయన వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. మీకు కావాల్సిన నమ్మకం. అది ఎటువంటి నమ్మకం అంటే చెదరని బెదరని కుదురుకున్న నమ్మకం. నువ్వు సముద్రం మధ్యంలో ఉండి ఆయన ఇచ్చేస్తాడు. మరుంగొక్కడి పెట్టిపోయే అయ్యో వీళ్ళని ఈ అడవి దాటించాలి, ఆ మన జంగమ వేషంలో ఉన్నటువంటి చోరుల నుంచి వీళ్ళని తప్పించాలి. ఇప్పటి వరకు వీళ్ళకి తెలిసి ఇదొకటే, కానీ ఇంత పూర్వం వీళ్ళు గుర్తించలేకుండా కూడా వచ్చారు. లేకపోతే వాళ్ళు ఎక్కడ మధురా నుంచి వచ్చేటప్పుడు కాళహస్తి ఇక్కడ వరకు వచ్చే లోపల వాళ్ళకి ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇక వాళ్ళు ఉద్యుక్తులై అయిపోదాం అనుకున్నాగా ఒకసారి ఒక వాణి వర్తకుడుగా వచ్చాడు, ఒకసారి ఋషుగా వచ్చాడు, ఒకసారి రాజుగా వచ్చాడు, అనేక రకాలుగా వచ్చాడు. వచ్చి ఆ అడవి దాటి మళ్ళీ కొంతవరకు ఇది జనావాసం కనబడే వరకు వచ్చాడు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయాడు. జనావాసం వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోయేవాడు. నమ్మిన వారికి అన్నట్టుగా నాశము లేదు కదా ఈశ్వరికి పెట్టుకోండి. తర్వాత మరొకటి ఇప్పుడు ఇంకెప్పుడు కనుక్కుంటాం ఆయన, ఇంకెప్పుడు చూస్తాం ఆయన అనుకున్నాడు. తర్వాత చింతింపమేమైతి అది వీళ్ళు బాధపడుతున్నారు. చింతింపమేమైతి చింతింపమేది అంతకాంతకుడు. అయ్యో ఈ వచ్చిన అయినటువంటి వాడిని మేము గుర్తించలేకపోయా. అంతకాంతకుడు, యముణ్ణి కూడా అంతం చేసినటువంటి ఆయన కాలకాలుడు అంటే కాలుడికే ఈయన కాలుడు.
చంద్రశేఖరాష్టకం ఆయన ఉంది కదండి రాసండి. మమ మమ కిం కరిష్యతి వయ్యమః. నన్ను ఏం చేస్తాడు ఆయన? ఆయన యముని ప్రార్థించాడు, నన్ను వదిలే అనలేదు, నువ్వు నన్ను ఏం చేయగలవు అన్నట్టు అడిగాడు. మమ కిం కరిష్యతి, ఏం చెయ్యగలడు? ఎందుకని అంత భక్తి ఉంది. అది అంత భక్తి, అంత నమ్మకం ఉంది. తను నమ్మినటువంటి దైవం రక్షిస్తాడు. అది చింతింతమైతి మీన అంతకాంత కూడా ఎరుగమైతిమి జగదీశుడను. అది ఎరుగదైతి, అయ్యో ఈయన జగదీశ్వరుడు వచ్చినవాడు అని తెలుసుకోలేకపోయాము. తెలియమైతిమి మది దేవదేవుడు. అది తెలియమైతి నేనే దేవదేవుడు అని తెలుసుకోలేకపోయాము. పట్టమైతిమి ఖండ పరుషువను. అది పట్టమైతిమి, అయ్యో ఈయన ఖండపరశు అంటే గండ్రగొడ్డల చేతిలో పట్టుకున్నటువంటి మహాదేవుడని పట్టుకోలేకపోయామయ్యా. అక్కడెక్కడో శివలింగం ఉందని అనుకున్నాం మేము. ఆ శివుడే సాక్షాత్కరించి ఎదుర్కొన్నా కనబడితే మేము ఏం చేయలేకపోయాం. కానవేమైతిమి గంగాధరుండ. అది కానమేమైతే ఈయన గంగాధరుడు, ఈయన గంగను ధరించినటువంటి వాడని మేము కొనుక్కోలేకపోయాము. భావింపమైతిమి భర్గుడను. అది ఈయనే భర్గుడని మేము భావించలేకపోయాము. తలపమేమైతిమి దర్పకాహితుడను. అది తలపకమేమి దీన దర్పక, అది దర్పకాహితుడని అంటే ఈయన ఎవరికి? దర్పకాహితుడు అంటే మన్మధుడికి అహితుడు ఈయన, అంటే శత్రువు. కందర్ప దర్ప భంగ అంటారు. కందర్ప తలపమైతేమి దర్పకాహితుడని, దర్పకుడు అంటే ఆయనకి అహితుడు అంటే హితుడు కానివాడు. మన్మధుడి యొక్క శత్రువు అని తెలుసుకోలేకపోయాము. అది మళ్ళీ జగదీశుడు రెండోసారి వచ్చింది. ఎన్నమైతిమి, ఈయన జగత్తుకి ఈశుడు అనేటువంటి తెలుసుకోలేకపోయాము. నేరమైతిమి శివుడని నిశ్చయింప. అది నేరమైతిమి తెలుసుకోలేకపోయాము. శివుడు నిశ్చయంగా శివారాధన చేసేవాడు అనుకున్నాము, కానీ ఈయనే శివుడు అని తెలుసుకోలేకపోయాము. మృక్కమైతిమి భౌడని మోకరించి. అది మోకరించి అంటే మోకాళ్ళ మీద నుంచి ఈయనే భౌడు అని చెప్పేసి నమస్కారం పెట్టలేకపోయాము. ఆయనతో పాటు నడిచామే, ఆయనతో మాట్లాడేమే. వాళ్ళు మాట్లాడారుగా, వీళ్ళు కథ అంతా చెప్పారు కదా, కానీ ఆయన నమస్కారం పెట్టలేకపోయారు. మోకాలు చూడమైతిమి హరుడని చొక్కి చొక్కి. అది చూడమైతే చొక్కి చొక్కి అని మళ్ళీ వీళ్ళు ముందరున్నారు. వాళ్ళు అనుకున్నారు ఆయన నిజంగా వచ్చినవాడు హరుడు అనుకుంటే తెలిస్తే మీరు అలా ముందరికి వెళ్ళగలరా? ఇప్పుడు మీరు ఎప్పుడన్నా దేవాలయానికి వెళ్తారు, వస్తూ మళ్ళీ చూసి మళ్ళీ చూస్తుంటారు. ఎందుకని ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అది మీరు తిరుమలకి వెళ్ళారు, ఇంకే దేవాలయానికి వెళ్ళారు, మీరు వచ్చేసేటప్పుడు అలా వచ్చేయరు, మళ్ళీ ఇంకొకసారి చూద్దాం, ఇంకో అవకాశం ఉంది ఇంకొకసారి, అలా చొక్కి మళ్ళీ నక్కి చూడలేకపోయాము. మీరు ఆయన ముందర అంటే మీరు నడుచుకుంటూ వచ్చేసాం. మా వెనకాల నడుస్తున్నటువంటి వాడు మహాదేవుడు అని తెలుసుకోలేకపోయారు. ఇంకా నెన్నడు దర్శింతు మిందుధరుడు. అది ఇంకా నెన్నడు దర్శింతు మిందుధరుడు. ఇందు అంటే చంద్రుడు. ఆ చంద్రుడిని శిరస్సు మీద ధరించినటువంటి ఆ మహాదేవుని ఇంకెప్పుడు అసలు చూస్తామో లేదు, అసలు ఈ జన్మకి ఇంకా అవకాశం మళ్ళీ వస్తుందో అనుకుంటారు. అంతకాంతకుడు అంటే యమస్య అంతకుడు, యముణ్ణి సంపాదించినటువంటి అంతకుడు అంటే యముడు. అంతకుడు అది కాశీలో విశ్వేశ్వరుడు కదా. అది విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు, జగత్ విశ్వేశ్వర విశ్వనాథుడు రెండు. విశ్వమునకు ఈశ్వరుడు, విశ్వం అంటే జగత్తే. ఖండ పరశువు ఖండయాతీతి ఖండః ఖండః పరశూర్యస్య సహ ఖండ పరశువు. ఖండ పరశువు అంటే గండ్రగొడ్డ, ఖండించెడు గండ్రగొడ్డలి. ఖండించెడు గండ్ర
కానీ ఖండ పరుశు అంటే సరిపోతుంది. కానీ ఆయన ఏం చేస్తా అంటే ఖండ పరుశు అని ఎందుకంటారంటే ఆయన ఈ పాపాలను ఇలా ఖండించేస్తాడు. దేవదేవుడు దేవదేవుడు దేవానాం దేవేషు అంటే దేవతలకు కూడా దేవుడు కాబట్టి ఈయన దేవదేవుడు. దేవః శ్రేష్ఠాత్ శివ బ్రహ్మ విష్ణు గణేశః శబ్దక. అది ఈ దేవదేవుడు అనే పదవాళ్ళకి ఎవరికి వాడతారంటే సామాన్యంగా శివుడికి, బ్రహ్మకి, విష్ణువుకి, గణేశుడికి మాత్రమే దేవదేవుడు అనే పదం వాడతారు. శివుడు, గణేశుడు, తర్వాత విష్ణువు, బ్రహ్మ వీళ్ళకి దేవదేవుడిని అని పిలుస్తారు. తర్వాత భర్గుడు భృజ్యుతే కామాదిరనేనేతి. భృజ్యుతే అంటే కామములను భృజ్యుతే పూర్తిగా నాశనం చేశాడు. నీ కామం తీరాలి అంటే అండి పోవాలి. తర్వాత టైం ఎంత ఎట్లా 7:52 శీసభజ్యం కదా రేపు కాదు, ఎందుకంటే 8:1 కల్లా ఆపారు. మహాదేవ్ 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 ధూపాదీపం ఉన్నాయి. ధూపమా గరాభయామి. రేపు కూడా రేపటికి ప్రవచనం ఉండవు, ఎందుకంటే రేపు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను కాబట్టి రేపు ప్రవచనం మనం పెట్టుకోవచ్చు. మళ్ళీ నేను 8కి పెట్టి నేను 8కి రాలేక వాడు మళ్ళీ ప్రవచనం శుక్రవారం నాడు మాత్రం. ధూపమా ఘరాభయామి దీపందర్యామి ధూపదీపాన్ దురుద్ధాయామి ఓంభోరో సోదరో యజన్యరుమాద్యాం బుద్ధిం యాః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ వాణాయ స్వాహ వ్యానాయ స్వాహ దానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణాయ స్వాహ. దేవాని మంగళమహానీరాజన దీపం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్యామి నీరాజనానంతరం నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఆది గృహస్థేకరుడవైన నిను భవదాపన కులావేదనజే నిజ కుతుపవేళ కనుగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం వనడి పత్రమునందు ప్రకమే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుగింతు తామరం విద్యామి స్వస్తి ప్రజాభ్యపరగాళేన మార్గేణ మహిమయా పుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పుత్రిణ
మహాదేవ 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 మహాదేవ్ 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 శాస్త్రి గారు మహాదేవ 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 సార్. మహాదేవ్ 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 నాయన కేక్యూ మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ 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 తల్లి కన్నప్ప మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురువు గారు. ఓయ్ శ్రీలలిత మహాదేవ తల్లి మహాదేవ గురువు గారు. మహాదేవ్ వారం అయినట్టుంది కదా అమ్మా, వారం అయింది కదా 13 రోజులు అయిపోయినాయండి. నేను మళ్ళీ అయిపోయినాయా? విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చేసాను నిన్న రాత్రి. విజయవాడ వచ్చేసారమ్మా వచ్చేసాను. మరి తమ్ముళ్ళు వెళ్ళిపోయారా? ఉన్నారండి. ఒక తమ్ముడేమో రేపు 12వ తారీఖు వెళ్తాడు. ఇంకో తమ్ముడు నెక్స్ట్ వీక్ వెళ్తాడు. ఇద్దరు ప్యారిసే కదమ్మా? కాదు, ఒకళ్ళు ఖతారు, ఒకళ్ళు ప్యారిస్. ఖతార్ అంటే ఇక్కడే కదమ్మా, సౌదీ అరేబియా. సౌదీ అరేబియా దగ్గర. ప్లెయిన్ నడుస్తుందమ్మా, అక్కడికి వెళ్తున్నాయా? ప్లేన్స్ అంటే అది వీళ్ళు ఇరుక్కుపోయిన వాళ్ళని తీసుకురావడానికి వేశారు కదా ప్లేన్స్. అలాంటి దాంట్లో టికెట్ దొరికితే దాంట్లో వచ్చాడా పాపం? మహాదేవ్ మహాదేవ్ తల్లి మహాదేవ గురువు గారు. ఇద్దరిని అడిగానని చెప్పమ్మా. అలాగే గురువు గారు. మహాదేవ మహాదేవ మహాదేవ. ఆఫ్ చేస్తా సరే.